వినిపిస్తుంది కదా ఓకే. ఆనందు? ఓకే. ప్రారంభించండి. ఓకే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం నిర్వహిస్తున్న ఈ అంతర్జాల సమావేశానికి హాజరవుతున్న, వింటున్న, కంటున్న మీ అందరికీ నమస్కారాలు. ఈ అంతర్జాల సమావేశం జరుగుతున్న దానికి ముందుగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు చెప్పాల్సి ఉంది. అది ఒక తీర్మానం లాగా అభ్యుదయ సంఘం పక్షాన ప్రతిపాదించాల్సి ఉంది. ఇటీవల కాశ్మీర్ ప్రభుత్వ లెఫ్టినెంట్ గవర్నరు 25 పుస్తకాలను నిషేధిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేశారు. కాశ్మీర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వమే అధికారం వహిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వలనే అక్కడ నిషేధం విధించబడింది. అయితే ఈ పుస్తకాలు 25 చాలా ప్రఖ్యాతి చెందినవి. మరీ ముఖ్యంగా ఈ పుస్తకాల రచయితలు చాలా ప్రసిద్ధి చెందినవారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలను తమ రచనల ద్వారా కలిగి ఉన్నారు. వాళ్ళ అరుంధతి రాయ్, సురాని, తర్వాత వీళ్ళందరూ రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, పెద్ద సాహితీవేత్తలు ఉన్నారు. ఈ నవలలు లేదా ఈ చారిత్రక పుస్తకాలన్నీ కాశ్మీరులో ఉన్న వాస్తవాలని, కాశ్మీర్ ఆవిర్భావం నుంచి లేదా అక్కడ రాజ్య వ్యవస్థ, అంటే కరణ్ సింగ్ అని ఉండేవాడు, వాళ్ళ నాన్న అప్పుడు రాజుగా ఉండేవాడు. అప్పటి నుంచి కాశ్మీర్ అనేది ఏర్పడేదాకా 370 అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం తొలగించినప్పటి నుంచి అనేక వాస్తవాలను తెలియజేస్తూ ఈ పుస్తకాలను ఆయా రచయితలు రచించారు. అయితే ఈ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి ఈ ప్రభుత్వం నిషేధాజ్ఞలో ఇస్తుంది. అయితే ఇది ఒక సూచన ఏంటంటే దీనివల్ల జరుగుతున్నది, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వము అలాగే బీజేపీ ఆధ్వర్యంలో నడిచే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే రచయితల పుస్తకాలు నిషేధించే ప్రభుత్వం రచయితలను నిర్బంధించడానికి ఎప్పుడు వెనుకాడదని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మనకు తెలుగునాట పుస్తకాల నిషేధాల గురించి తెలుసు. ఆ పుస్తకాలు బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఇప్పటిదాకా ఎలాంటి పుస్తకాలు నిషేధానికి గురయ్యాయో, జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం, అభ్యుదయ, విప్లవోద్యమాల నేపథ్యంలో ఎలా నిషేధానికి గురయ్యాయి, ఎటువంటి నిషేధానికి గురయ్యాయి అని చెప్పి 2-3 పుస్తకాలు కూడా మనకి ప్రచురణలో వచ్చింది. ప్రచురణ జరిగింది. ఆ పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మన సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు అన్నీ కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంలో ఉంది. ఈ సందర్భంలో అఖిల భారత అభ్యుదయ సంఘం, ప్రజానాట్య మండలి రెండు వెంటనే స్పందిస్తూ ప్రకటనలు జారీ చేసి కేంద్ర ప్రభుత్వానికి నిషేధాలను తొలగించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాయి. మనం కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఈ నిషేధాలను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం కోరుతుంది. నిన్ననే ఒక సమావేశం జరిగితే సాహిత్య సంస్థల ప్రతినిధులు గుంటూరులో సమావేశమై ఇటువంటి ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని తీర్మానం చేశాం. మన అభ్యుదయ సంఘం ప్రకటనను కూడా అన్ని పత్రికలకు పంపాం. అది ప్రజాశక్తి, విశాలాంధ్ర తదితర పత్రికల్లో కూడా వచ్చాయి. ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి ఈ నిషేధాల గురించి తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ఈ నిషేధాలను తీవ్రంగా నిరసిస్తుంది, ఖండిస్తుంది. నిషేధాలను వెంటనే తొలగించాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి అక్రమమైన పనులకు ప్రభుత్వాలు పూనుకోకూడదని చెప్పి కోరుతూ తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని అభ్యుదయ సంఘం పక్షాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మిత్రులారా, మీరందరూ ఆమోదానికి నేను దీన్ని మీ ముందు పెడుతున్నాను. ఓకే ఓకే అందరికీ ఇది ఆమోదించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం భారతదేశంలో సాహిత్య సంస్థలు
చాలా పనులు చేస్తుంటాయి, చాలా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అటువంటి గొప్ప పనులు చేస్తున్నది ఒకటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం. కరోనా కాలం నుంచి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మనం అంతర్జాల సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇది 214వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. విషయం ఏంటంటే సాహిత్యంలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ఇప్పటి వరకు మనం అనేక మంది ప్రముఖులు, పరిశోధకులు, సాహితీవేత్తలు వాళ్ళందరి ప్రసంగాలని విన్నాము. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. విషయం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ఈ అంతర్జాల సమావేశాలతో సరిపుచ్చుకోకుండా అటు ప్రచురణ రంగంలోనూ ఇటు ప్రత్యేకమైన ఉద్యమాలు, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు నిర్వహించడంలోనూ, అంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక లాంటివి నిర్వహించటంలోనూ మన కార్యకర్తలు, మన కార్యవర్గ సభ్యులు, నాయకులు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. ఇది మిగిలిన సాహిత్య సంస్థలకు కూడా ఒక ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం కృషి చేస్తుంది. ఇది అఖిల భారత అభ్యుదయ సంఘం కూడా మన ఆంధ్రప్రదేశ్ కృషిని గుర్తిస్తూ గౌరవిస్తూనే ఉంది. మరొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనే అంశం మీద మన మిత్రుడు, చిరకాల మిత్రుడు, మన రసానికి హితుడు సన్నిహితుడైన కేపీ అశోక్ కుమారు ప్రసంగం చేయనున్నారు. అశోక్ కుమార్ని గురించి తేదీలు అటువంటి వివరాలతో పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. తెలుగు సాహిత్య లోకానికి అతను అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, అందరికీ చిరపరిచితుడు. అలాగే ఎల్లలు లేకుండా తెలుగు సాహిత్యానికి అతను చేస్తున్న కృషి చాలా గౌరవించదగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించే పుస్తకాల విషయంలో అతను చాలా మంచి పుస్తకాలను వెలుగు తెస్తూ కృషి చేస్తున్నాడు. మన తెలుగు సాహిత్య లోకానికి అతను అందిస్తున్నాడు. అట్లాగే తెలుగు నవల, తెలుగు కథ అనే 2 అంశాల మీద అతను ఇటీవల మంచి పుస్తకాలను కూడా వెలువరించాడు. అట్లాగే హైదరాబాదు నగరానికి సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని, సాహిత్య వాతావరణాన్ని పూర్తిగా ఆకలింపు, అవగాహన చేసుకున్న వ్యక్తి మన అశోక్ కుమారు. అశోక్ కుమారు చాలా సహృదయుడు, అనేక పురస్కారాలను కూడా పొందాడు. అతను పొందిన పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం గుంటూరు జిల్లా శాఖ అందించిన డాక్టర్ పరుచూరి రాజారాం సాహిత్య పురస్కారం ఒకటి. ఆ రోజు ఎంతో సౌహృదయతో మంచి మాటలు మాట్లాడాడు గుంటూరులో. వ్యక్తిగతంగా కూడా అతను మనకు చాలా సౌహృదయుడు. ఈరోజు మన అశోక్ కుమారు తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనే అంశం మీద మనతో మాట్లాడబోతున్నాడు. వాస్తవానికి ఇది చాలా విశిష్టమైన అంశం. 1947 నుంచి 1951 దాకా ఈ ఉద్యమం జరిగిందని అందరికీ తెలిసింది. అయితే ఈ ఉద్యమ కాలంలో వచ్చిన సాహిత్యాన్ని గురించి గొప్ప అంచనాలు వేయటం జరిగింది. అంటే సాంస్కృతిక తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ కాలంగా కూడా ఆ కాలం, ఆ తెలంగాణ విమోచన కాలం కూడా గుర్తింపబడిందని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ తెలంగాణ విమోచన నవలలకు సంబంధించి మంచి ప్రసంగాలను ఏర్పాటు చేసి ఆ ప్రసంగాలన్నిటినీ జనసాహితీ, ఒక ప్రజా సాహితీ వారు ఒక మంచి పుస్తకంగా కూడా ఏర్పాటు చేశారు. మనకు ప్రచురణకు వచ్చింది. అది మనందరికీ అందుబాటులో ఉన్న ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకంలో కూడా మన అశోక్ కుమార్ గారి వ్యాస ఉంది. ఈరోజు మన అశోక్ కుమార్ గారిని అభ్యుదయ రచయితల సంఘం పక్షాన తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనే అంశం మీద మాట్లాడాలని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను. వారికి స్వాగతం. అందరికీ నమస్కారం. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ తెలుగు శాఖకు వరవర్రావు సమర్పించిన తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల సమాజ సాహిత్య సంబంధాలు ఒక విశ్లేషణ అనే సిద్ధాంత గ్రంథం కేతవరపు రామకోటి శాస్త్రి పర్యవేక్షణలో రూపొంది 1980లో పిహెచ్డి పట్టాను అందుకుంది. ఈ సిద్ధాంత గ్రంథం 1983లో మలిముద్రణ 2007లో వెలువడింది.
భారతదేశంలోని అపూర్వమైన రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు తెలంగాణలో సాగింది. ఈ పోరాటానికి 1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ పూర్వరంగాన్ని సిద్ధం చేసింది. తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ, గ్రంథాలయోద్యమం వంటి సాంస్కృతిక ఆకాంక్షలతో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ వెట్టి వంటి సాంఘిక దురాచారాల వ్యతిరేక ఆందోళన స్థాయికి ఎదిగి రాను రాను జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు కావాలని, ఫ్యూడల్ రాచరికానికి చిహ్నమైన నిజాం గద్దె దిగాలని రాజకీయ నినాదం తీసుకొచ్చింది. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుండి 51 వరకు 5 సంవత్సరాల పాటు సాగిన ఈ పోరాట కాలంలో ఇదివరకెన్నడూ లేనంతగా, ఏ ఉద్యమ కాలంలో కూడా లేనంతగా సాహిత్య సాంస్కృతిక సంచలనం ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసింది. తెలుగుదేశంలో మరుగున పోయిన ప్రజా కళారూపాలను వెలికితీసి ఆ అన్నింటినీ విప్లవోద్యమ ప్రయోజనాలకు విరివిగా వినియోగించుకోవడం జరిగింది. ప్రజా కళారూపాల తర్వాత మా భూమి వంటి నాటకాల తర్వాత తెలుగు సాహిత్యమే గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. కావ్యాల కన్నా ఎక్కువగా తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని చిత్రించిన నవలలు వెలువడినాయి. వీటిలో పోరాటం సాగుతూ ఉండగా 1947లో వెలువడిన తొలి ఉద్యమ నవల బొల్లిముంత శివరామకృష్ణ రచించిన మృత్యుంజయులు. అలాగే కమ్యూనిస్టు పార్టీ ఇంకా సాయుధ పోరాట విరమణ చేయక పూర్వం నిజాం రాష్ట్రంలో యూనియన్ మిలిటరీ పోలీసులు ప్రవేశించిన తర్వాత కూడా కొనసాగుతున్న పోరాట కాలంలో, అంటే 1950లో రచింపబడిన నవల లక్ష్మీకాంత మోహన్ సింహగర్జన. వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి 1934-40ల మధ్య కాలం నాటి తెలంగాణ పరిస్థితులను వివరిస్తుంది. 1946-53 మధ్య కాలంలో 3 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలం జైళ్లలో ఉన్నప్పుడు ప్రారంభించి 1952 నాటికి పూర్తి చేసిన ఈ నవల 1955 జనవరిలో వెలువడింది. 1940-45ల మధ్యకాలపు తెలంగాణ రాజకీయ ప్రజా ఉద్యమాలను చిత్రించిన గంగు 1961 ఫిబ్రవరిలో ఆళ్వార్ స్వామి మరణించే నాటికి అసంపూర్తిగానే ఉండిపోయి 1965 జనవరిలో అలాగే వెలువడింది. 1947 నాటి తెలంగాణ గురించి బహిధర రామ్మోహనరావు రచించిన ఓనమాలు 1956 మార్చిలో వెలువడింది. వెనువెంటనే విశాలాంధ్ర పత్రికలో సీరియల్ గా దావానలం పేరుతో వెలువడిన మృత్యువు నీడల్లో 62లో పుస్తక రూపంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పాలక వర్గాల నిర్లక్ష్యం, అణచివేత వల్ల తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేలింది. దీనికి తోడు భారత కమ్యూనిస్టు పార్టీ దృష్టిని పూర్తిగా పార్లమెంటరీ పంతా వైపుకు మళ్లించడంతో తెలంగాణ విమోచనోద్యమం విస్మృతి పదంలో పడిపోయింది. నక్సల్బరీలో భూ సంస్కరణలు, రాజ్యాంగ యంత్ర స్వభావం, రాజ్యాధికారానికి రావడానికి సాయుధ పోరాట ఆవశ్యకత అనే అంశాలపై మార్క్సిస్టు శ్రేణుల్లో వచ్చిన సైద్ధాంతిక విభేదాలు తెలంగాణ విమోచనోద్యమాన్ని మళ్లీ చర్చల్లోకి తెచ్చినాయి. ఈ కాలంలోనే గొల్లపూడి నారాయణరావు తెలుగుగడ్డ నవల, దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, మాయ జలతారు, జనపదం, తెలంగాణ ప్రజల జీవితం, పోరాటం వస్తువుగా వెలువడినాయి. ఈ నవలలన్నీ కూడా వర్గ సామరస్యాన్ని ప్రతిపాదించడానికి చేసిన ప్రయత్నాలు. తెలంగాణ పోరాట సాహిత్యంపై పరిశోధన ఆసక్తి కూడా ఈ కాలంలోనే ప్రారంభమైంది. అయితే ఈ పరిశోధన చేయదలుచుకున్న వారికి మాత్రం నలిగిన దారి లేదు. మనకు సాహిత్యాన్ని ఇతర భాషల ప్రభావాలతో, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల ప్రభావంతో తులనాత్మకంగా పరిశీలించి చర్చించే అలవాటు ఉన్నంతగా చరిత్రతో, సమాజ పరిణామాలతో, వీటికి చోదక శక్తులైన ప్రజలతో, వారి పోరాటాలతో, ఒక్క మాటలో ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఉన్న వైరుధ్యాలతో అన్వయించి పరిశీలించే శాస్త్రీయ దృష్టి తక్కువ. అందుకే ప్రజల చరిత్రను, పోరాటాన్ని ప్రతిఫలించిన ప్రజా దృక్పథం గల రచయితల నవలలను మార్క్సిస్ట్ దృక్పథంతో పరిశీలించడానికి వరవర్రావు గారు పూనుకున్నారు. మార్క్సిస్ట్ దృక్పథం అంటే ఒక ప్రాపంచిక దృక్పథం. ప్రపంచాన్ని పరిశీలించి అర్థం చేసుకుని
మార్చడానికి ఉపకరించే ఒక దృక్పథం. దానినే గతితార్కిక భౌతికవాద దృక్పథం అంటారు. ఈ దృక్పథం జరుగుతున్న ప్రతి విషయానికి కార్యకారణ సంబంధం చెబుతుంది. సాహిత్యం సామాజిక చైతన్య రూపం కాబట్టి సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాల మార్పు దృష్టితోనే పరిశీలించాలి. సులభంగా చెప్పాలంటే సామాజిక అస్తిత్వంతో అన్వయించకుండా సాహిత్యాన్ని పరిశీలించకూడదు. ఆర్థిక రూపాలలో వచ్చే మార్పులు, ఆ మార్పులు ఉపరితల అంశాలలో ప్రతిబింబించిన తీరు, ఈ సాహిత్యానికి ఉన్న అన్యోన్య క్రియ పరిశీలించాలి. నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట స్థలంలో లభ్యమయ్యే సమాచారాన్ని సేకరించి ఉత్పత్తి సంబంధాల్ని విశ్లేషించాలి. ఆయా వ్యవస్థలోని ఆర్థిక విధానం సాహిత్యంలో ప్రతిబింబించిన తీరును వాస్తవ సమాచారం నుంచి విశ్లేషించాలి. ఈ మార్గదర్శక సూత్రంతో తెలంగాణ విమోచనోద్యమ నవలలను పరిశీలించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఈ నవలలన్నీ పోరాట కాలం నాటి తెలంగాణ సమాజాన్ని కథావస్తువుగా తీసుకొని కథ నడిపినవే. వీటిని పరిశీలించాలంటే మొదటి మనం ఈ నవలలకు ఆనాటి దేశకాల పరిస్థితులతో ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తూ పరిశీలించాలి. ఎందుకంటే ప్రకృతిలో వలనే సమాజంలోనూ ఏది విడిగా ఉండదు. ఆనాటి పరిస్థితులను ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో పరిశీలించి వానికి ఒకదానితో ఒకటి ఉన్న సంబంధాన్ని పరిశీలించాలి. తెలంగాణ సమాజం ఒక స్థిర బిందువు కాక దాని గతిలో, పరివర్తనలో, పరిణామంలో చిత్రించబడింది. అవి కూడా పరిశీలించాలి. అందుకే ఈ పరిశోధనలో ఆ కాలపు తెలంగాణలో భూ సంబంధాలలో మార్పు, పోరాట క్రమంలో మార్పు ఈ నవలలో ప్రతిఫలించిన విధానం వివరించబడింది. ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్యన ఉన్న వైరుధ్యాన్ని, అంటే అశేష ప్రజానీకానికి, భూస్వామ్య వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఈ నవలలు ఎట్లా చిత్రించాయన్న విషయాన్ని కూడా ఇందులో విశ్లేషించడం జరిగింది. ఈ వైరుధ్యాలు పునాది మీదనే కాకుండా సాంఘిక, సాంస్కృతిక రంగాలలో, ఉపరితలంలో ఎట్లా ప్రతిఫలించాయో, అతివాద మితవాద ధోరణులలో ఎట్లా ప్రతిఫలించాయో కూడా పరిశీలించడం జరిగింది. తెలంగాణ ప్రజా జీవితాన్ని, పోరాటాన్ని చిత్రీకరించిన ఈ నవల రచయితలు కూడా మార్క్సిస్టు భావజాలానికి చెందినవారు. అందువల్ల ఈ నవలలకు సమాజానికి ఉండే సంబంధాన్ని మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించడం సమంజసము, న్యాయం కూడా. ఒక నవలలో ప్రతిఫలించిన సమాజాన్ని సమగ్రంగా, మొత్తంగా వివరించడం గతితార్కిక పద్ధతి ద్వారా అనివార్యం. అందువల్ల ఆయా సమస్యల దృష్ట్యా ఈ నవలలను విభజించడం సరియైంది కూడా కాదు. అందుకే ఈ నవలలను రచనా కాలాన్ని బట్టి కాకుండా చారిత్రికంగా కాలక్రమాన్ని కూడా పట్టిక ద్వారా తీసుకొని విశ్లేషించడం జరిగింది. ఈ నవలల విశ్లేషణలో మౌలికమైన భూమి సమస్య ప్రతిఫలించిన తీరు ప్రభావంగా చిత్రించడం అయింది. సాంఘిక చైతన్యం, సాంఘిక విలువలు, సాంస్కృతిక దృక్పథం, స్త్రీ పురుష సంబంధాలు, ప్రేమ, రక్త సంబంధం రాజకీయ సంబంధంలోకి చైతన్యవంతంగా ఎదిగే క్రమం ఆయా నవలల్లో చోటు చేసుకున్న తీరు ఈ అధ్యాయాలలో పరిశీలించారు. మత పరివర్తనలో ఇమిడి ఉన్న ఆర్థిక కారణాలు, మతం కారణంగా ప్రజల్లో పాలక వర్గాలు సృష్టించిన వైరుధ్యాలు, ఆర్య సమాజ్, ఇత్తెహాదుల్ ముస్లిమైన్ల పాత్ర, రజాకార్ల దురంతాలు, ఈ సమస్యలపై ఆయా నవలల్లో చోటు చేసుకున్న రచయితల దృక్పథాలు ఆయా అధ్యాయాల్లో చర్చించారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, ఆయా పార్టీలు రజాకార్ల విషయంలోనూ, రెండవ ప్రపంచ యుద్ధం విషయంలోనూ తీసుకున్న వైఖరిని పరిశీలించగలిగారు. ఆంధ్ర మహాసభలోనూ స్టేట్ కాంగ్రెస్ లోనూ కొనసాగిన అతివాద మితవాద రాజకీయాల ప్రస్తావన చేసిన నవలలోని సందర్భాలను గుర్తించారు. ఈ నవలలన్నింటినీ అంచనా వేసే చివరి అధ్యాయంలో ఇవి ఎందువల్ల ప్రజా రాజకీయ నవలల స్వరూపాలు ఏమిటో చర్చించారు. తర్వాత రెండవ అధ్యాయం చరిత్రలో తెలంగాణ రాజకీయ ఆర్థిక పరిచయం. తెలంగాణ అంటే తెలుగువారు ఉండే దేశం అని అర్థం. బహుమని రాజ్యంలోని గోల్కొండ సీమకు కులీ కుతుబ్ షా ముల్క్ అనేవాడు సుబేదారుగా నియమింపబడి తర్వాత స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. గోల్కొండ రాజధానిగా తెలంగాణము కుతుబ్ షాహీ వంశంలో ఆఖరి వాడైన
అబుల్ హసన్ తానీషా వరకు సాగింది. ఇతన్ని జయించి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ 1687లో తెలంగాణను మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. క్రీస్తు శకం 1713లో మొఘల్ సుబేదార్గా అసఫ్జాన్ నిజాం ముల్క్ హైదరాబాద్కు వచ్చాడు. అతడు 1724లో స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. ఇదే నిజాం ప్రభుత్వం. ఈ ప్రభుత్వ ప్రారంభ కాలంలోనే ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ప్రవేశించారు. నిజాం రాజ్యం ఇంగ్లీష్ రాజ్యానికి సామంత రాజ్యమైంది. రెండవ నిజాం అయిన నిజాం అలీ ఖాన్ 1766లో కోస్తా జిల్లాలను, 1800లో రాయలసీమను ఇంగ్లీష్ వారికి దత్తం చేశాడు. విశాలమైన తెలంగాణ ఈ విధంగా రెండు భాగాలుగా చీలిపోయింది. అయినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దమే నిలిచిపోయింది. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ తెలంగాణ ప్రజలు అదే రాష్ట్రంలోని సోదర మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలతో కలిసి నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే సుప్రసిద్ధమైన తెలంగాణ విమోచనోద్యమం. ఈ అధ్యాయంలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులను క్షుణ్ణంగా వివరించడం జరిగింది. తెలంగాణలో మొత్తం వ్యవసాయ భూమిలో 100కి 60 వంతులు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ ఉండేది. దీనినే దివానీ లేదా ఖాల్సా ప్రాంతం అంటారు. దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి అంటే 100కి 30 వంతులు జాగీర్దారీ విధానం కింద ఉండేది. 10% భూమి సర్ఫేకాస్ అంటే నిజాం సొంత భూమి. ఈ సర్ఫేకాస్ నుంచి ఆదాయం లేదా బలవంతంగా వసూలు చేయబడే ధనం ఏటా 2 కోట్ల రూపాయలు ఉండేది. జాగీరు ప్రాంతాలలో జాగీర్దార్లు, మక్తేదార్లు, అగ్రహారికులు, వివిధ రకాల ఫ్యూడల్ దోపిడీదారులు ఉండేవారు. వీరికి పన్ను వసూలు చేయడానికి సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఈ ప్రాంతాల్లో వివిధ రకాలైన అక్రమ వసూళ్లు, చాకిరీ సర్వసాధారణం. ప్రభుత్వానికి పన్ను వసూలు చేసి పెట్టే దేశ్ముఖ్లు, దేశపాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో సాగులో ఉన్న సారవంతమైన భూములను, వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకొని తమ సొంత ఆస్తి కింద దఖలుపరుచుకునేవారు. వీరితో పాటు వతందారులు కూడా భూములు ఆక్రమించుకున్నారు. ఈ భూములను సాగు చేసే రైతులను తొలగించి వాళ్లను కౌలుదారుల కింద మార్చివేశారు. ఈ ఫ్యూడల్ భూస్వాములు నానా రకాల తప్పుడు పద్ధతుల ద్వారా సామాన్య ప్రజల భూములను ఆక్రమించుకునేవారు. హెచ్చు శిస్తు, అవిద్య, అజ్ఞానం, నూతన వ్యవసాయ పద్ధతులు నేర్చుకోకపోవడం రైతుల పేదరికానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. నిజాం పాలనలో ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోయింది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ రాజకీయ సభలు, మీటింగులు పెట్టుకోవడానికి వీలు లేదు. మత సంబంధమైన, సాంఘిక సంబంధమైన, చివరలో గ్రంథాలయ సంబంధమైన సభలు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుకోకూడదు. అనుమతి కోరిన చోట ఇవి కూడా రాజకీయ సభలనే నెపంతో నిరాకరింపబడేవి. పత్రికా ప్రకటనల గురించి చాలా కఠినమైన నియమాలు ఉండేవి. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రాథమిక పాఠశాలలు తప్ప ఇతర ప్రైవేట్ స్కూళ్లు కూడా పెట్టుకోకూడదు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు అన్ని విధాల వెనుకబడి ఉన్నందువల్ల 1920-22 వరకు బ్రిటిష్ ఇండియాలో బ్రహ్మాండమైన సత్యాగ్రహోద్యమం ప్రారంభమయ్యే వరకు ఏ రాజకీయ ఉద్యమం రాలేదు. మాడపాటి హనుమంతరావు గారి నాయకత్వంలో ఆంధ్రులలో ఆంధ్రదేశము, భాష, నాగరికత ఏడ అభిమానం కలుగజేసి అభివృద్ధి పరచడానికి ఏర్పడిన ఆంధ్ర జన సంఘం గ్రంథాలయాలు, వర్తక సంఘాలు నెలకొల్పింది. తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యకలాపాలను సమన్వయించింది. ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవన కోసం చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు 1930లో ఆంధ్ర మహాసభగా రూపొంది దాని ప్రథమ మహాసభ మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ మహాసభలో రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. అప్పటి వరకు భాషా, చరిత్ర, గ్రంథాలయ విషయంలో ఆంధ్ర జన కేంద్ర సంఘం చేసిన కృషి కొంత చైతన్య వికాసానికి దోహదం చేసింది. ఆంధ్ర మహాసభను తెలంగాణ ప్రాంత ప్రజల ఐక్య పోరాట సంఘటనగా రూపొందించే కార్యక్రమాన్ని కొనసాగించాలని, మహారాష్ట్ర కన్నడ పరిషత్తులను కూడా అదే విధంగా ఆ ప్రాంతాల్లో రూపొందాలని, తద్వారా సంస్థానం అంతటా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సంస్థలు కూడా స్టేట్ కాంగ్రెస్ తో పాటే పనిచేయాలని నిర్ణయించింది. 1940లో కమ్యూనిస్టు పార్టీ తీర్మానాలు మాత్రమే చేసే సంప్రదాయాన్ని అధిగమించి ప్రజలను ఉత్తేజపరిచి సమీకరించడానికి పూనుకున్నది. ఈ ఉద్యమాన్ని
ప్రజల్లోకి తీసుకుపోవడంలో కమ్యూనిస్టులు చాలా చొరవ కృషి ప్రదర్శించారు. ఆంధ్ర మహాసభ తెలంగాణ ప్రజల నిజమైన నాయకత్వ సంస్థగా రూపొందింది. 1946లో హైదరాబాదు సంస్థానంలో పోరాట స్వరూపం మరింత తీవ్రమైంది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో నిర్బంధ చాకిరికి వ్యతిరేకంగా, వెట్టికి వ్యతిరేకంగా, సన్నకారు రైతాంగం నుండి నిర్బంధంగా లేక లెవీ సేకరణకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలు చేపట్టింది. ఇదే కాలంలో పాలక వర్గాలు ప్రజా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి ఆజాద్ హైదరాబాద్ నినాదంతో ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను సృష్టించారు. ఈ సంస్థ నాయకత్వంలో రజాకార్లు గ్రామాలపై పడి ప్రజల మీద హింసా దౌర్జన్యాలు అమలు చేస్తుంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో ఈ ఆత్మరక్షణ దళాలు ఎదుర్కొన్నాయి. దీనితో పదే పదే సాయుధ పోలీసు దళ దాడులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలు ఆత్మరక్షణ కొరకు ఆయుధాలు ఉపయోగించే స్థితి వచ్చింది. నైజాం ప్రభుత్వం ఆంధ్ర మహాసభ కార్యకర్తలను, కమ్యూనిస్టు కార్యకర్తలను వేల సంఖ్యలో అరెస్ట్ చేసింది. చాలా మంది కార్యకర్తలు రహస్య జీవితానికి వెళ్ళిపోయారు. దేశంలో ఉన్న పరిస్థితిని గమనించిన నిజాం 1947 జూన్ 12న తమ సంస్థానానికి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాలేదు. 1947 నవంబర్లో భారత ప్రభుత్వం నిజాంతో యథాతథ ఒడంబడిక చేసుకున్నది. ఒకవైపు నిజాం కుట్రలు, ఇంకోవైపు కమ్యూనిస్టుల సాయుధ ప్రతిఘటనతో హైదరాబాద్ అల్లకల్లోలమైంది. ఈ పరిస్థితుల్లో నైజాం కాంగ్రెస్ యథాతథ ఒడంబడిక గడువు ముగియక ముందే యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించాయి. పోలీసు చర్యగా పిలువబడే ఈ చర్య 1948 సెప్టెంబర్ 13న జరిగింది. అటు నిజాంను గద్దెదించడం, ఇటు కమ్యూనిస్టుల అధికారాన్ని అంతమొందించడం లక్ష్యంగా ఈ చర్య జరిగింది. సాయుధ పోరాటాన్ని కొనసాగించడమా, విరమించడమా అనే విషయంలో కమ్యూనిస్టు పార్టీలో జరిగిన ఘర్షణ కూడా ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ రాజకీయ ఆర్థిక నేపథ్యంలో వచ్చిన 6 నవలల గురించిన పూర్తి విశ్లేషణ మనకు ఈ సిద్ధాంత గ్రంథంలో కనిపిస్తుంది. వీరు మొదటగా ప్రజల మనిషి వట్టికోట ఆళ్వార్ స్వామి నవలను తీసుకున్నారు. 1938కి పూర్వం అనగా స్టేట్ కాంగ్రెస్ పుట్టుకకు పూర్వం తెలంగాణ వాతావరణాన్ని ఆధారం చేసుకొని, దాని ప్రభావం నుండి బయలుదేరిన ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి నవలను రాశారు. ప్రజల మనిషిలోని కథానాయకుడు తెలంగాణ సామాజిక, సాంఘిక, రాజకీయ వాతావరణానికి ప్రభావితుడై ప్రజలను చైతన్యపరిచి సమీకరింపజేసి దోపిడికి, వెట్టి చాకిరికి, భూముల బేదఖల్కు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసే క్రమంలో కంఠీరవ ప్రజల మనిషిగా మారిన పరిణామ క్రమాన్ని ఈ నవల తెలియజేస్తుంది. మడి ఆచారాలకు వ్యతిరేకంగా, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే తాటి మీదికి తెచ్చి దొరల దౌర్జన్యాలకు, దోపిడీలకు, వెట్టికి వ్యతిరేకంగా నిలబెట్టిన తీరును, స్వార్థంతో ప్రజలను విడదీసి ఒకరినొకరు కలహించుకునే కుట్రలు పన్నే దొరలు, ప్రభుత్వాధికారులు వారి వారి పెద్దతనాలను ఎట్లా కాపాడుకుంటారో, ఎలాంటి ఎత్తులు వేస్తుంటారో ప్రజల మనిషిలో అత్యంత సహజంగా చిత్రీకరించారు. తెలంగాణలో రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక జీవన సరళిని, ప్రజల యథార్థగాథల స్వీయ అనుభవాలను ఈ నవల అక్షరబద్ధం చేసింది. 1955లో అచ్చైన ఈ నవలలో ప్రతిబింబించిన గ్రంథాలయోద్యమం, భూ సమస్య, ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, మత పరివర్తన, జాతీయ భావము, ఇంకా ఎన్నో విషయాలనే కాకుండా దొరల ఆగడాల్ని కళ్ళారా చూసి చలించిన వ్యక్తి దాదాపు తన స్వీయానుభవాలను వ్యూహాత్మకంగా అక్షరబద్ధం చేసి ప్రజా ఉద్యమాలకు మూలాలను నిక్షిప్తం చేసే కార్యాచరణను వట్టికోట ఆళ్వార్ స్వామి విజయవంతంగా నెరవేర్చగలిగారు. 1938 ప్రాంతంలో తెలంగాణలో ప్రజా జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. నిజాం నిరంకుశ పాలనకు, గ్రామాల్లో జమీందారీ, జాగీర్దారీ భూస్వామ్య వ్యవస్థకు, వెట్టి చాకిరికి నిలయమై అజ్ఞానంతో, అసహాయతతో అనగారిన ప్రజలు ఇందులో కనిపిస్తారు. తెలంగాణలో వెట్టి విధానం సమాజమంతా ఆవరించి ఉండేది. ప్రజలలో అన్ని వర్గాల ప్రజలకు తరతమ స్థాయిలో ఇది వర్తించేది. ఈ సిద్ధాంత గ్రంథంలో ఈ పుస్తకాన్ని విమర్శిస్తూ కథా పరిచయం, తెలంగాణ వాతావరణము, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్,
మత పరివర్తనం, భూమి సమస్య, ఆధునిక చైతన్య ప్రతిపాదక నవల అనే విభాగాలుగా విభజించి వర్గీకరించి విశ్లేషించడం జరిగింది. ఇందులో ప్రధానంగా భూమి సమస్య గురించి చెప్పిన విధానం చాలా బాగుంటుంది. ప్రజల మనిషి నవలలో ప్రధానమైన సమస్య భూమి సమస్య. తెలంగాణలో ప్రజల్లో వచ్చిన చైతన్యం, ఆ క్రమంలో ఏర్పడిన ఉద్యమాలు అన్ని కీలకమైన భూమి సమస్య చుట్టూ తిరిగినవి. కంఠీరవం ప్రజల మనిషిగా రూపొందిన క్రమంలో కూడా నేపథ్యంలో అతని చైతన్యానికి ఉత్తేజం, ఉద్దీపన కూడా భూమి సమస్యే. భూస్వామ్య వ్యవస్థ ఒక వికృత దశకు చేరుకొని ప్రజల జీవన విధానాన్ని దుర్భరం చేసిన వాతావరణం మనకి ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో ఎంతో మంది సన్నకారు రైతులు అగ్రవర్ణాల వారి భూములు కౌలుకు చేసుకొని బతుకుతుండేవారు. ఇంకా తక్కువ కులాల సంగతి చెప్పనక్కర్లేదు. వెట్టియే వాళ్ళ జీవనాధారం. భూమి గలవారు సొంత వ్యవసాయం చేయరు. భూమిని కన్న తల్లి కన్నా కూడా ప్రియంగా పట్టుకొని దినము రాత్రి కష్టించే వారు భూమిపై ఏ అధికారం లేనివారు. నవల ఆరంభం దొర ఇంట్లో పెళ్లికి కోటయ్య తోటలో కోసిన పూలు, కాసిన కాయలు పంపించడంతో, దొడ్డిలోని పశు సంపదకు తల్లి అయిన ఆవును పంపించడంతో ప్రారంభమై ఆ ఊరి రైతాంగం అంతా ఎట్లా తమకున్నదంతా దొరకే దోచిపెట్టాల్సి వస్తుందో వివరిస్తుంది. కోటయ్య చనిపోగానే అతని కొడుకు కొమరయ్యను దొర పిలిపించి ఆయన అప్పటిదాకా కౌలుకు చేస్తున్న భూమిని ఇక నుంచి కౌలుకు చేయడానికి వీల్లేదని చెప్తారు. పోనీ ఆ భూమి దొరది కూడా కాదు, ఎన్నడో ఊరు వదిలి వెళ్ళిపోయిన బ్రాహ్మణ కుటుంబానికి. ఆ మాటే కొమరయ్య అడిగాడు. దానికి దొర తనను తాను ధర్మకర్తగా ప్రకటించుకుంటాడు. రైతులు క్రమంగా శిస్తులు వెళ్ళక తమకున్న చేను చెలక అమ్ముకొని జీతగాలుగా మారిపోతున్న స్థితి ఇందులో కనిపిస్తుంది. నిజమైన ప్రతిఘటన కుమరయ్య భూమిలో రామభూపాలరావు అరకలు కట్టించడం దగ్గర వస్తుంది. తమ భూమిని కాపాడుకోవడానికి రైతులు ఎట్లా ప్రాణాలకు తెగించి నిలుస్తారో, ఆ సమయంలోనే వాళ్ళ నిజమైన చైతన్యం ఎట్లా బయటపడుతుందో ప్రజల మనిషి నవలలోని 9వ అధ్యాయం అంతా నిదర్శనమే. కొమరయ్య తల్లి అన్నమ్మ అరకల కడ్డం నిలిచి దున్నకుండా ఆపింది. అయితే ఆ ఊళ్ళో ఇంకా అన్నమ్మ లాంటి వాళ్ళ ధైర్యము, సాహసము ఒంటరివే. అందువలన వారు ఓడిపోయారు. కానీ ఆ సంఘటన ఆ ఊళ్ళో కాపు కులస్తులందరిలో వ్యతిరేకత కుమరయ్యను కట్టేసి కొట్టడంతో తీవ్రమవుతుంది. వ్యవస్థలోని వర్గ సంబంధాలలో మౌలికమైన తేడాలు, దాని మేరకు దోపిడీ వర్గాలు కొన్ని విషయాలను సహిస్తాయి, కొన్ని మార్పులను సహించడమే కాదు ఆహ్వానిస్తాయి. అట్లే రామ్ భూపాలరావు ఆర్య సమాజను ఆహ్వానించాడు. కానీ గ్రామ వ్యవహారాల్లో, అందున భూమి వ్యవహారాల్లో విజయదేవ్ జోక్యం రామభూపాలరావుకు జర్రులు పాకినట్లవుతుంది. అతడు ప్రజలకు చెప్పదగ్గవాడే కానీ తన విషయంలో జోక్యం చేసుకోదగిన వాడు కాదని అతని ఫ్యూడల్ అహంకారం. చెరువు హర్రాజ్ విషయంలో గ్రామస్తులు ఏకమై దొరను ఎదిరించడం ఊహించని విజయం. వైష్ణవ కుటుంబంలో పుట్టిన కంఠీరవం భూపోరాటంలోనే బషీర్, కొమరయ్య మొదలైన పరమత పరకుల సంబంధాలను కూడా నిర్వికారంగా స్వీకరించే చైతన్యానికి ఎదుగుతాడు. అందుకే ఈ నవలను ఆధునిక చైతన్య ప్రతిపాదిక నవలగా వరవర్రావు నిర్వచించారు. తర్వాత రాజకీయ ప్రాతిపదిక నవలగా గంగును నిర్ధారిస్తారు. గంగు గురించి చెబుతూ, నైజాం కాలం నాటి జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలో గ్రామంలోని అన్ని భూములపైననే కాదు, అన్ని విషయాలపైననే కాదు, స్త్రీలపై కూడా భూస్వామ్య అధికారం చెల్లవలసిందే. ఆళ్వార్ స్వామి గారు ఈ నవలలో స్త్రీల పట్ల సాంఘిక అత్యాచారాలను ప్రస్తావనకు తెచ్చి వాటికి లొంగిపోయిన స్త్రీల దయనీయ గాథలు చెప్పడానికన్నా వాటి నుంచి మెలకువగా ఉపాయంతోనైనా సరే తప్పించుకుని బయటపడిన అంతమ్మ లాంటి స్త్రీల విషయాలను చెప్పి 1940-45 నాటి తెలంగాణ ఫ్యూడల్ దౌర్జన్యాన్ని అన్ని రంగాల్లోనూ ప్రతిఘటించడానికి పదునెక్కుతున్నదని చెప్పదలుచుకున్నారు. ఈ సంఘటనలో కూడా ఎన్నో మాటల ద్వారా ఈ ప్రతిఘటనను సూచిస్తాడు. ఈ విషయంలో ఇవాల్టి అంతమ్మ కన్నా రేపటి గంగమ్మ, ఈమె అంతమ్మ కూతురు, మరీ గడుసుదవుతుందని కూడా సూచన ఉంది. అయితే ఆ గంగమ్మ ఎదిగి ఇంకా రూపుదిద్దుకోకుండానే ఈ నవల అసంపూర్తిగా ఆగిపోయింది. గంగు నవలలో భూస్వామ్య సాంఘిక దౌర్జన్యానికి గురి కాబోయి మెలకువతో తప్పించుకున్న పాత్ర అంతమ్మ. బలి అయి కూడా జీవితాంతం అది తన కర్మమని దీనంగా బతకడం కాకుండా అవకాశం రాగానే మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన పాత్ర ఆడబాప నీలవేణి. ఈ ఇద్దరి ధైర్యానికి, నిర్ణయానికి, పట్టుదలకు సహకరించిన వారు నాగభూషణం, రాజం.
చేయూతనిచ్చి అండనిచ్చింది పార్టీ. నీలవేణి తన జీవితాన్నే కాదు, సుజాత జీవితాన్ని కూడా గడి అనే పంజరం నుంచి కాపాడి స్వేచ్ఛనిచ్చింది. ప్రజల మనిషి నవలలో వలనే గంగు నవలలో కూడా ఆళ్వారు స్వామి భూమి సమస్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. పరిశీలిస్తే తప్ప కనిపించకుండా వీరి నవలల్లో కథ భూమి సంబంధమైన సమస్యలతో లంకెపడి నడుస్తూ ఉంటుంది. భూమి సమస్య, దాని పరిష్కారం గురించి ఆళ్వారు స్వామిది ప్రజా దృక్పథం. ఆ సమస్య పరిష్కారానికి ఆయన రెండు నవల్లోనూ ప్రతిపాదించిన మార్గం ప్రజాస్వామికం. గంగు నవల నాటికి కౌలుదారులకే భూమి మీద హక్కు ఉండాలి, దున్నేవానిదే భూమి అనే రచయిత స్పష్టమైన అవగాహనకు వచ్చేశారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పరిసరాల వల్ల, చదువుల వల్ల, పరిస్థితుల వల్ల కలిగిన చైతన్యంతో కమ్యూనిస్టుగా మారిన సుజాత నిజంగానే చాలా సంచలనం కలిగించగలుగుతుంది. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కమ్యూనిస్టు కావడం అంటే మొదట తన పుట్టుకను, తన పరిసరాలను, తన వేర్లను తాను నరుక్కొని ప్రజల పక్షం చేరడం అన్నమాట. ఇది చారిత్రక అనివార్యత కావచ్చు, కానీ అరుదైన విషయమే, అందుకే ఆశ్చర్యకరమైంది. గంగు నవలలో ప్రధానంగా చూపించింది హిందూ ముస్లిం మతాల పేరుతో ప్రజల మధ్యన సృష్టింపబడిన వైషమ్యాలు. ఆ వైషమ్యాలను తొలగించడంలో కమ్యూనిటీ నిర్వహించిన పాత్రను కూడా చక్కగా చిత్రీకరించారు. ఈ నవలను ముందుగా గంగు కథా పరిచయంతో భూస్వామ్య వ్యవస్థ, స్త్రీ నూతన చైతన్యం, సామ్యవాద దృష్టిలో స్త్రీ, ప్రజల మధ్య వైరుధ్యాలు, భూమి సమస్య, రెండవ ప్రపంచ యుద్ధం, తెలంగాణ విమోచనోద్యమం, చివరగా దీన్ని రాజకీయ ఆర్థిక ప్రాతిపదిక నవలగా నిరూపిస్తూ ఈ నవలను విశ్లేషించడం జరిగింది. అయితే అలాగే ఇందులో చెబుతూ ప్రజల మనిషి గంగుకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా వివరిస్తారు. ప్రజల మనిషి గంగు నవలల్లో ప్రజలు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్థాయిని రచయిత చక్కగా చిత్రీకరించాడు. ఆంధ్ర మహాసభ తర్వాత సమిష్టి చైతన్యం, సంఘ చైతన్యం ప్రజలకి అలవడిన తర్వాత దొరలు, భూస్వామ్య వర్గ తొత్తులు వాళ్ళ మధ్య అనైక్యతను సృష్టించడానికి ఉపయోగించే మత వైషమ్య కుట్రల్ని పసిగట్టి సంఘటిత చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రజల మంచి గంగు నవలల్ని ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాల నేపథ్యానికి తన జీవిత అనుభవాలను జోడించి వాస్తవిక చారిత్రక సంఘటనలను సందర్భానుసారంగా ప్రస్తావించి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను రికార్డు చేయడంలో వట్టికోట ఆళ్వార్ స్వామి కృషి ప్రశంసనీయమైనది. ఓనమాలు, మహీధర రామ్మోహన్ రావు. ఓనమాలు నవల రాజకీయ నేపథ్యం, రాజకీయ దృక్పథం గల నవల మాత్రమే కాదు, వాస్తవ రాజకీయ చరిత్రపై ఆధారపడిన నవల. నిజాం నిరంకుశ పాలనకు, జమీందారీ జాగీర్దారీ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం చేసిన సాయుధ పోరాట తొలి దశకు అక్షర రూపం ఇచ్చిన నవల. 1947 నాటి అగ్నిగుండంగా ఉన్న తెలంగాణ గురించి ఎన్నో వాస్తవిక సంఘటనలపై ఆధారపడి రచించిన నవల ఇది. దుస్సహమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాలను ప్రజానీకం సాగిస్తూ ఉంది. వాటినన్నింటినీ ఒకే జెండా కిందకు తెచ్చి రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తుంటాయి. ఈ నవలలో వచ్చే ప్రాంతాలు, గ్రామాలు యథార్థమైనవి. ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో జరిగినట్లుగా చెప్పబడిన సంఘటనలు యథార్థమైనవి. అదే కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను, ఉద్యమాలను కథతో సమన్వయించాడు రచయిత. అయితే కథను సమన్వయిస్తూ కాలంతో కథను పొందుపరిచినప్పుడు పాత్రల మనోభావాలుగాను, ఆలోచనలుగాను చెప్పబడిన చరిత్ర మాత్రం యథార్థ చరిత్ర. ఇందులో చరిత్ర, కల్పన వేరు చేసి చూడడానికి వీలు లేనంతగా కలిసిపోయాయి. ఈ నవలలో కథానాయిక సత్యమ్మ పెళ్ళై ఏడాది తిరగకుండా విధవరాలై పుట్టింటికి తిరిగి వస్తుంది. విధవరాలై పుట్టి నుండి తిరిగి వచ్చిన సత్యమ్మ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, స్త్రీ పురుష సంబంధాల విషయంలో ఉన్న కఠినమైన సాంఘిక నియమాలు, కట్టుబాట్లు, ప్రకృతి సహజమైన వాంఛలకు వీటికి మధ్య వచ్చే ఘర్షణలు, ఈ సమస్య పట్ల సంఘం దృక్పథం, ఇవే నవలలోని మొదటి భాగం అంతా రచయిత చర్చిస్తాడు. అలాగే స్త్రీ పురుష సంబంధాల విషయంలో, వితంతు వివాహాల విషయంలో సంస్కరణలు చర్చించే వెన్నెముకలేని ఆదర్శవాదులను కూడా ఈ నవలలో రచయిత సున్నితంగా చిత్రీకరించాడు. ఫ్యూడల్ వ్యవస్థ అన్ని విషయాల్లో వలనే స్త్రీ విషయంలో కూడా మనిషిని అమానుషంగా మార్చడానికి రమణారెడ్డి నిదర్శనమైతే, కమ్యూనిస్ట్ చైతన్యం
మనిషిని అన్ని విషయాల్లో వలనే స్త్రీ విషయంలో కూడా ఒక మానవతామూర్తిగా మార్చడానికి సత్తిరెడ్డి నిదర్శనం. ఈ కొత్త సాంఘిక విలువలను నిరూపించే నవలే ఓనమాలు. నిజాం వ్యతిరేక పోరాటంలో జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ రద్దయి దున్నేవానికే భూమి కావాలన్న సంఘం రాజకీయాలు మొదలుకొని నిజాం జాగీర్దారీ విధానానికి ప్రతినిధి కనుక ఆ విధానం కింద నలిగిపోతున్న ప్రజలు ఆ విధానంతో పాటు నిజాము పోవాలంటున్నారు గనుక ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని స్టేట్ కాంగ్రెస్ లోని అతివాద ముఠా దాకా నిజాం ఉండే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడితే చాలుననే మితవాద ముఠా దాకా ఉన్నాయి. ఈ మూడింటి ఆలోచన ధోరణి సందర్భానుసారంగా ఇందులో వివరించారు. ఈ నవలను ముందుగా కథా పరిచయం, విమోచనోద్యమం, వినూత్న సాంఘిక విలువలు, సంఘం రాజకీయాలు, ప్రజల దృష్టిలో సంఘం, భూమి సమస్య, ఆస్తి అనుబంధాలు, భూమి చట్టం, ఫ్యూడల్ అత్యాచారాలు, ప్రాతినిధ్య స్వభావాలు, ఆర్య సమాజం, ఇత్తెహాదుల్ ముసల్మీన్, అతివాద మిత రాజకీయాలు పేరిట విభజించుకొని వాటిని విశ్లేషించడం జరిగింది. తర్వాత మృత్యు నీడల్లో నవల మహిధర రామ్మోహన్ రావు గారు. నిజాం రెవెన్యూ, పోలీసులు, అధికారుల దౌర్జన్యాలు, దేశంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోలీసు రజాకారులను ఎదుర్కొనడం, సాయుధంగా దున్నేవానికే భూమిని రైతాంగం అమలు పరుచుకుంటూ గ్రామ రాజ్యాలను ఏర్పరచుకోవడం, ఈ దశలోని 3000 గ్రామాలలో నిజాం ప్రభుత్వం లేకుండా స్థానిక స్వరూపాలను నెలకొల్పడం జరిగింది. ఇది 1944 నుండి 48 సెప్టెంబర్లో యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరుతో ప్రవేశించేదాకా సాగింది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వెలువడిన మృత్యువు నీడల్లో నవలకు కూడా తిరిగి సీతారామపురం గ్రామాన్ని రచయిత వేదికగా చేసుకొని ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గల ఇతర గ్రామాలను కూడా చేర్చి చిత్రీకరించారు. ఓనమాలు నవలలోని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ నవలలో ప్రధాన భూమిక వహించే రూపంలో మృత్యువు నీడల్లోని కథ కొనసాగుతుంది. తమ పోరాటాన్ని కాపాడుకోవడం కోసం, భూస్వాముల దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎదుర్కోవడం కోసం, స్థానిక ప్రజలనే ప్రతిఘటన కోసం సిద్ధం చేయడం కోసం గ్రామ రక్షక దళాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తూ ప్రజలను సాయుధులుగా చేసే కృషిని కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రారంభ కాలం అది. మరోవైపు తెలంగాణ ప్రజలలో అంతగా పలుకుబడి లేని కాంగ్రెస్ పార్టీ పలుకుబడిని పెంపొందించుకోవడం కోసం, మరోవైపు నిజాం ప్రభుత్వాన్ని రాజీకి తెచ్చుకోవడం కోసం తెలంగాణ ప్రజల వాస్తవ ఆకాంక్షలకు సంబంధం లేని సత్యాగ్రహ కార్యక్రమాన్ని ప్రత్యక్ష కార్యాచరణ పేరిట, సహాయ నిరాకరణ పేరిట గ్రామాల్లోని పటేలు పట్వారి చేత ఉద్యోగాలకు రాజీనామాలు ఇప్పించి ప్రభుత్వ రికార్డులను వెనక్కు ఇచ్చివేయడం లేదా కొన్ని రికార్డులను తగులబెట్టడం లాంటి ప్రదర్శనాత్మక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ నవలలో కాంగ్రెస్ వాది గాంధీ గారి అహింసా విధానం గురించి, కమ్యూనిస్టుల పోరాట విధానం గురించి సహేతుకమైన చర్చలను వివిధ పాత్రల ద్వారా నడిపించారు మహీధర. అప్పటి రాజకీయాలతో పాటు నాటి తెలంగాణ ప్రజా సాయుధ పోరాటంలో వ్యక్తమైన అనేక కోణాల్ని, వివిధ వ్యక్తుల పాత్ర మానసిక సంఘర్షణను ఈ నవలలో ఎంతో వివరణాత్మకంగాను చిత్రీకరించారు. ఉద్యమ క్రమంలో జరిగిన పొరపాట్లు, ఉద్యమ నాయకత్వంలో పొడసూపిన బలహీనతలు, ఉద్యమంలో పాల్గొన్న ప్రధాన పాత్రలు, కీలకమైన సందర్భంలో ఆడిన ఊగిసలాటలు, ప్రత్యేకించి విద్యావంతులైన రంగయ్య లాంటి వారి ఊగిసలాటలు, దళాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్న కొందరి నాయకుల్లోని బలహీనతలు, చైతన్య స్థాయిలో గల అసమానతలను మనకు కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు. ఒక చావు బ్రతుకు పోరాటంలో బాధ్యత గల నాయకుల నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధను ప్రదర్శించడం వలన జరిగే అనర్థాలను వివిధ ఘటనల ద్వారా ఎంతో చాకచక్యంగా వివరించారు. ఫ్యూడల్ సాంప్రదాయం విధించిన భావాలు స్త్రీలను ఎటువంటి మానసిక సంఘర్షణకు గురి చేసి వారికి గుదిబండలుగా మారుతాయో, పోరాట క్రమంలో వారు ఆ అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఛేదించుకొని ఏ విధంగా ఆ ప్రజా పోరాటాలలో మిలిటెంట్ పాత్రను నిర్వహించగలరో ఆయన పలు ఉదంతాల ద్వారా నవలలో తెలియజేశారు. మొత్తానికి తెలంగాణ ప్రజా సాయుధ పోరాట చరిత్ర యథార్థాలను యథాతథంగా చిత్రీకరించిన నవలగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ నవల కాలం నాటి కమ్యూనిస్టు పార్టీ దళ నిర్మాణాలు, రహస్య కార్యకలాపాలు, రజాకార్ల భూస్వాముల దాడులు, నిజాం పోలీస్ దాడులు, చాలా గ్రామాల్లో కొత్తగా పోలీస్ స్టేషన్లు పెట్టడం, సాయుధ ప్రతిఘటన వంటివి ఉధృతమైన సందర్భంలో
ఈ విషయానికి రచయిత చాలా ప్రాధాన్యం ఇచ్చి రాయడం సహజం. ఓనమాలు తర్వాత రెండవ నవలకు మృత్యువు నీడల్లో అనే పేరు పెట్టడమే రచయిత ప్రజా కార్యకర్తలకు, ముఖ్యంగా శత్రునిగాలో నిర్బంధంలో ప్రజల కోసం రహస్యంగా మసులుతూ కార్యకలాపాలు సాగిస్తున్న కమ్యూనిస్టులకు వారు వేసే ప్రతి అడుగు మృత్యువు నీడల్లో వేస్తున్నారు అని రచయిత చెప్పదలుచుకున్నారు. తర్వాత మృత్యుంజయులు, బొల్లిముంత శివరామకృష్ణ. మృత్యుంజయులు తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చిత్రించిన మొట్టమొదటి నవల. నైజాం రాష్ట్రంలో యూనియన్ పోలీసు మిలిటరీ ప్రవేశించడానికన్నా ముందరే దీని మొదటి ముద్రణ జరిగింది. తెలంగాణ రైతాంగ పోరాట గాథ ఇందులో వీరోచితంగా చిత్రింపబడింది. చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించిన వాళ్ళు, వీరోచితంగా మృత్యువును ఎదిరించిన వాళ్ళు ఇందులో మనకు కనిపిస్తారు. తెలుగు ప్రజా జీవితాన్ని చిత్రించే నవలలే తక్కువ. ఈ వీరోచిత ప్రతిఘటనను సజీవంగా చిత్రించడంలో ఈ నవల ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వ తుది ఆయుధమైన మిలిటరీని ప్రతిఘటించడానికి గెరిల్లా పోరాటం తప్ప వేరే మార్గం లేదని కూడా రచయిత ఈ నవల ద్వారా సందేశం ఇచ్చాడు. పోరాటం ఇంకా కొనసాగుతున్న కాలంలో, ముఖ్యంగా ఉద్యమం గెరిల్లా పోరాట దశలో ప్రవేశించిన కాలంలో వచ్చిన తొలి నవల కాబట్టి మృత్యుంజయులు త్యాగాలను ఉత్తేజింపజేసే స్వభావాన్ని ఎక్కువగా సంతరించుకున్నది. ఇందులోని ప్రజల పాత్రలన్నీ కూడా అందుకు అనుగుణంగా క్రమంగా మంచి వైపు, త్యాగం వైపు మలచబడి ఔన్నత్యాన్ని పొందినట్లుగా చిత్రించబడ్డాయి. రష్యా విప్లవ సాహిత్య ప్రభావం, ముఖ్యంగా మృత్యుంజయులు నవలలో పాత్రలను మలిచిన తీరులో మ్యాక్సిమ్ గోర్కీ నవల అమ్మ ప్రభావం ఉంది. ఎల్లారెడ్డి పాత్రను గోర్కీ పావెల్ పాత్రతోనూ, రాములమ్మ పాత్రను గోర్కీ అమ్మ పాత్రతోనూ పోల్చి చూసినప్పుడు చాలా సంఘటనల్లో చాలా తేడాలు కనిపించవచ్చు, కానీ ఈ పాత్రల వస్తుతత్వంలో చాలా పోలికలు ఉన్నాయని మనం అర్థం చేసుకోగలం. తెలంగాణ విమోచనోద్యమంపై వచ్చిన ఈ తొలి నవలకు 9 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్ నవల జైత్రయాత్రకు కొన్ని పోలికలు ఉన్నాయి. కిషన్ చందర్ తన నవలకు రాసుకున్న ముందు మాటలో తెలుగుదేశంలో కొందరు రచయితలతో, ఇతర కామ్రేడ్స్ తో పరిచయం ఉన్నట్లు చెప్పుకోవడం గమనించదగ్గ విషయం. ఈ నవలను కథా పరిచయం, తొలి నవల, విమోచనోద్యమం, త్యాగనిరతి, మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ, రాములమ్మ, సందేశం, మృత్యుంజయులు, కిషన్ చందర్ జైత్రయాత్రతో పోలికలను వివరిస్తూ ఈ నవల పరిచయం సాగుతుంది. తర్వాత సింహగర్జన లక్ష్మీకాంత మోహన్ రాసింది. 2 దశల సాయుధ పోరాటాన్ని చిత్రించిన సింహగర్జన నవలలో నాయకుడు యాదగిరిగూడెం అనే గ్రామానికి చెందిన రామిరెడ్డి. ఈయన హై స్కూల్ దాకా చదువుకొని కమ్యూనిస్టుగా మారి నేరుగా ఆంధ్ర మహాసభ కార్యకలాపాల బాధ్యతలను చేపట్టి వాటిలో నిమగ్నుడవుతాడు. సంఘం వల్ల, దాని నాయకుడు రామిరెడ్డి వల్ల తమ దోపిడీ దౌర్జన్యాలకు, పెత్తనానికి జనం నోరు మూసుకొని పడి ఉండడం లేదని గ్రహించి రామిరెడ్డిని చంపించడానికి జాగీర్దార్ జగ్గారెడ్డి ప్రయత్నిస్తాడు. గుండాల దాడి గాయాలతో బయటపడి నిజామాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ సహాయంతో వైద్యం చేయించాలనుకుంటాడు. రజాకార్ల ఆగడాలను ఎదుర్కోవడం, రజాకార్లు ఏం చేశారు, రజాకార్లు నిజాం ప్రభుత్వం కాలంలో చేసిన దుర్మార్గాలను వివరించారు. చివరగా యూనియన్ ప్రభుత్వ సైన్యాల సహకారంతో కోల్పోయిన భూముల్ని తిరిగి స్వాధీనపరుచుకునే యత్నంతో జాగీర్దారు జగ్గారెడ్డి ఉన్నాడు. ప్రజలు లొంగి రావడం లేదు. తాలూకా ఆర్గనైజర్ శ్యామ్ సుందర్రావు పట్టుబడతాడు. అతనికి దళాల రహస్యాలు తెలిసినా, ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా ఒక్క రహస్యం బయట పెట్టకుండా నిబ్బరంగా హింసలను వర్ణిస్తాడు, అమరుడవుతాడు. తర్వాత రామిరెడ్డి కూడా సైన్యం చేత చిక్కి రహస్యాలు పొక్కకుండా సింహగర్జన చేస్తూ ఆఖరి శ్వాస విడుస్తాడు. ఇలా తెలంగాణ పోరాటపు 2వ దశ యూనియన్ మిలిటరీ యాక్షన్ ను ఆనాడే సింహగర్జన నవల చిత్రీకరించగలిగింది. ఈ నవలను ఆనాటి నిజాం రాష్ట్ర ప్రభుత్వమే కాక ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, దాని నుండి విడిపడిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిషేధించాయి. చివరగా ఈ 6 నవలల నుంచి ఈ 6 నవలను విశ్లేషిస్తూ వాటన్నింటిని ఒక అంచనా, ఒక ప్రతిపాదనకు రావడం జరిగింది. ఈ 6 నవలల్లోనూ కొన్ని సాధారణ లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రజా జీవితాన్ని, అప్పటి ఫ్యూడల్ రాచరిక వ్యవస్థను, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల పోరాటాన్ని చిత్రించిన నవలలు కావడం వల్ల చాలా అంశాల్లో పోలికలు ఉండడం సహజమే.
ఎంచుకున్న వస్తువులోనే కాకుండా ఈ నలుగురు రచయితల దృక్పథంలో కూడా ఆయా నవలల రచనా కాలంలో ఏకీభావం ఉన్నది. తెలంగాణను, తెలంగాణ ప్రజా జీవితాన్ని, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, వారు ఆలోచించి అమలు చేసిన పరిష్కారాలను ఈ రచయితలందరూ ఒకే దృక్పథంతో పరిశీలించి మన ముందుంచారు. విశ్లేషణలో, సూక్ష్మ పరిశీలనలో మనం ఏకీభవించజాలని అంశాలు ఉండవచ్చు కానీ స్థూలంగా ఈ నలుగురు రచయితలను కూడా ఆనాటి ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం. ప్రజల మనిషిలో కంఠీరవాన్ని మినహాయిస్తే మిగతా 5 నవలల్లో కూడా నాయకుడు ఇతర ప్రధాన పాత్రలు కమ్యూనిస్టు. ఈ రచయితలందరూ ఫ్యూడలిజాన్ని, రాచరిక నిరంకుశత్వాన్ని ఈ రాజవంశ పరిపాలన ఫలితంగానూ, పరిమిత ప్రభు పరిపాలన ఫలితంగానూ మాత్రమే చూడలేదు. దాని మూలమైన భూసంబంధాల పరిణామంగానే చూశారు. అన్ని నవలల్లోనూ లౌకిక దృష్టి ఉంది. పాలక వర్గాలు మత విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించడం, ప్రజలను ఈ సమస్యలను మతపరంగా కాకుండా ఆర్థిక అసమానతల పరంగా అర్థం చేసుకోమని కమ్యూనిస్టులు చైతన్యవంతులను చేయడం మనకు అన్ని నవలల్లోనూ కనిపిస్తుంది. ఈ విధంగా వరవరరావు గారు చాలా అద్భుతంగా ఈ 6 నవలలను విశ్లేషించి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాటాన్ని సమాజ సాహిత్య సంబంధంలో విశ్లేషించిన తీరు అపూర్వం, అద్భుతం, అమోఘం. ప్రస్తుతం ఈ పుస్తకం అందుబాటులో లేకపోయినప్పటికీ అక్కడక్కడ పీడిఎఫ్ రూపంలో కనిపిస్తూనే ఉన్నది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, అమర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మ్యూట్లో ఉన్నారన్నా, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. వెనుగొండ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు. వెనుగొండ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. హలో, ఇప్పుడు మాట్లాడండి. మ్యూట్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు అదే కిందకి పైకి వచ్చి ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు మన అశోక్ కుమార్ గారు చాలా మంచి ప్రసంగం చేశారు. విషయం ఏమిటంటే, ఒక వక్తకి ఉండాల్సిన గొప్ప లక్ష్యం ఏంటంటే క్రమశిక్షణ. తాను చెప్పదలుచుకున్న అంశం మీద ఒక స్పష్టత, ఒక అవగాహన ఉండటం, దాన్ని లిఖితపూర్వకంగా రాసుకొని వచ్చి బాధ్యతగా ప్రజెంట్ చేయటం అనేది ఆయన చేసిన మంచి పని. అది మన అందరం అలవర్చుకోవాల్సిన విషయం. మరొక విషయం ఏంటంటే, వరవరరావు గారు ఒక ప్రసిద్ధ సాహితీవేత్త, మనం అందరం గౌరవించే విప్లవ రచయిత. వారు రచించిన వారి పరిశోధనా గ్రంథం, విశిష్ట పరిశోధనా గ్రంథం శీర్షికన మనం జరుపుతాం. తెలంగాణ విమోచన తెలుగు నవల అనే అంశం మీద ఆయన పరిశోధన. దాని మీద ఈరోజు మనకు చక్కటి ప్రసంగాన్ని వినిపించారు. వరవరరావు గారు మార్క్సిస్ట్ దృక్పథం నుంచి, అంటే గతితార్కిక భౌతికవాద దృష్టి నుంచి ఈ పరిశోధన గ్రంథాన్ని రచించారని చెప్పారు. ఈ పరిశోధన గ్రంథానికి వరవరరావు ఎంపిక చేసుకున్న 6 నవలలు ప్రజల మనిషి, గంగు, ఈ 2 నవలలు ఒట్టుకోట ఆళ్వార్ వారి, అలాగే ఓనమాలో మృత్యువు నీడల్లో ఈ 2 మహేందర్ రామ్మోహన్ రావు గారి, తర్వాత మృత్యుంజయులు బొల్లిబంతి శివరామకృష్ణ గారి, తర్వాత పైడు ముక్కల లక్ష్మీకాంత్ మోహన్ గారిది సింహగర్జన. ఈ సింహగర్జన కూడా ఆంగ్లంలోకి అనువాదం అయింది. గుంటూరుకు సంబంధించి చెందిన గడ్డిపాటి కోటేశ్వరరావు గారు, వారు మృతి చెందారు అనుకోండి, వారు ప్రచురించి నాకు స్వయంగా కూడా అందించారు ఈ పుస్తకాన్ని. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉపన్యాసంలో అశోక్ కుమార్ గారు కిషన్ చంద్ర గారి జైత్ర యాత్ర గురించి గుర్తు చేయటం అనేది చాలా మంచి విషయం. చాలా మంది మన అభ్యుదయ సాహిత్యవేత్తలకి, శ్రేణులకు కూడా ఇది అంతగా అవగాహనకు రాని విషయం. ఇంతకు ముందు వ్యాసాల్లో అది కిషన్ చంద్ర గారి ప్రస్తావన మనకు ఆయన చేసిన విషయం, అవన్నీ మనకు తెలుసు, కొంతమందికి తెలుసు. కిషన్ చంద్ర గారు అఖిల భారత అభ్యుదయ సంఘం నేతగా చాలా కృషి చేసిన వ్యక్తి. ఆయన రచనలు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందే మన అందరికీ అనుభవంలోకి వచ్చిన గ్రంథాలు అవన్నీ. ఈరోజు ఇట్లాగా
మన అశోక్ కుమార్ గారు గతంలో కూడా మనకి ప్రసంగాలకి హాజరయ్యి మంచి ప్రసంగాలు చేశారు. వారిని మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తాము. వారు మా పట్ల ప్రేమతో ఇంత దాకా వచ్చి ఇంత కష్టపడి ఒక వ్యాసాన్ని రాసి మాకు ఈ అభ్యుదయ సంఘం వేదిక సమర్పించినందుకు, ప్రసంగించినందుకు ధన్యవాదాలు. కలుద్దాం మిత్రులారా. నమస్కారం.